ఇంటర్ పబ్లిక్ పరీక్షల ఫలితాల్లో తప్పులు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకుంటుంది ఇంటర్ బోర్డు. ఇందులో భాగంగా కొత్త విధానాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు ఇంటర్ బోర్డు సెక్రటరీ కృష్ణ ఆదిత్య. విద్యార్థుల ఆన్సర్ పేపర్లు వాల్యుయేషన్ పూర్తయిన తర్వాత మరోసారి రీవాల్యుయేషన్ చేస్తున్నామని తెలిపారు. ఇంటర్ రిజల్ట్స్ ఇవ్వడం కాస్త ఆలస్యమైనా సరైన ఫలితాలు ఇస్తామంటున్న ఇంటర్ బోర్డు సెక్రటరీ కృష్ణ ఆదిత్యతో విజయ్ ఫేస్ టు ఫేస్. స్పాట్ వాల్యుయేషన్ పూర్తి చేసింది ఇంటర్ బోర్డు. ఇప్పుడు రీవాల్యుయేషన్ ప్రక్రియను ప్రారంభించింది. అయితే ఇంటర్ పరీక్షలకు సంబంధించి రీవాల్యుయేషన్ చేయడానికి కారణమైంది. ఈసారి ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారు, ఎప్పుడు ఇంటర్ రిజల్ట్స్ ఇవ్వబోతున్నారు? ప్రస్తుతం ఈ విషయం మనతో మాట్లాడేందుకు ఇంటర్ బోర్డు సెక్రటరీ కృష్ణాదిత్య సార్ ఉన్నారు. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాల్యుయేషన్ కంప్లీట్ అయినట్టు తెలుస్తుంది. ఈసారి ఎన్ని రోజులలో వాల్యుయేషన్ పూర్తి చేశారు? ఇప్పుడు రీవాల్యుయేషన్ చేయడానికి కారణం ఏంటి? మొత్తం మనకు ఇంటర్మీడియట్కి సంబంధించి 19 ఎవాల్యుయేషన్ క్యాంప్స్ మనం మొదలు పెట్టుకున్నాం. సంస్క్రిట్ పేపర్ మార్చ్ 10వ తారీఖు నుంచి మొదలుపెట్టాము. అయిపోయిన తర్వాత ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఇంగ్లీష్ పేపర్ మార్చ్ 16th నుంచి, ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథ్స్ పేపర్స్ మార్చ్ 21st నుంచి మొత్తం ఈ 19 క్యాంప్స్లో మనం ఎవాల్యుయేషన్ స్టార్ట్ చేసాం. ఎవాల్యుయేషన్ సంబంధించి క్లోజ్ టు 61 lakh పేపర్స్ మనం ఎవాల్యుయేట్ చేసాము. అన్ని 19 క్యాంప్స్ కూడా పూర్తి చేసుకున్నాం. పూర్తి చేసుకున్న తర్వాత ప్రతి ఇయర్ చేసే ప్రక్రియ ఏవైతే మనకు మార్క్స్ వచ్చాయో ఆ బార్కోడ్స్ అన్ని కూడా వెరిఫై చేసేసి సింగిల్ సబ్జెక్ట్ ఎవరైతే ఫెయిల్ అయ్యారో ఆ విద్యార్థులను మనం ఇంకోసారి క్రాస్ వెరిఫై చేస్తున్నాం. ఇది చేయడం వల్ల ముఖ్య ఉద్దేశం ఎక్కడన్నా రీఎవాల్యుయేషన్లో తప్పు అయినా కూడా దొరికినా కూడా రెక్టిఫై చేసుకునే అవకాశం ఉంటుంది. ఎటువంటి పిల్లలకు ఎటువంటి ఇబ్బంది కావద్దనే ఉద్దేశంతో, సదుద్దేశంతో ప్రభుత్వం మంచి ఆలోచనతో చేసిన ప్రక్రియ ఇది. సో ఓవరాల్గా దాదాపు 10 లక్షల మంది విద్యార్థులు ఎగ్జామ్ రాశారు. సో ఈ రీవాల్యుయేషన్ ప్రక్రియ ఎన్ని రోజుల్లో ముగియనుంది? దీన్ని ఏ రకంగా చేస్తున్నారు? అంటే ఎగ్జామినర్లతో ఏ రకంగా చేపిస్తున్నారు? మీరే గతంలో పర్యవేక్షించున్నారు, ఎలా జరగబోతుంది? అంటే మొత్తం క్యాంప్స్కి సంబంధించి 19,000 మంది ఎవాల్యుయేటర్స్ మనకి ప్రక్రియలో పాల్గొన్నారు. ప్రతి క్యాంప్కి ఎవరైతే క్యాంప్ ఆఫీసర్ ఉంటారో, అసిస్టెంట్ క్యాంప్ ఆఫీసర్ ఉంటారో, స్ట్రాంగ్ ఆఫీసర్, చీఫ్ ఎగ్జామినర్, సబ్జెక్ట్ ఎక్స్పర్ట్, ఏఈస్, స్క్రూటినైజర్ అందరూ కూడా అందుబాటులో ఉండే. ఏవైతే రీఎవాల్యుయేట్ చేస్తున్నామో మనం రీవెరిఫికేషన్ కోసం ఒకసారి మార్క్స్ వాంటింగ్ అంటారు, ఇది ప్రతి ఇయర్ చేసే ప్రక్రియ. ఈ ప్రక్రియలో ఏదైతే సింగిల్ సబ్జెక్ట్ జస్ట్ ఫెయిల్ ఉన్నారో ఈ పేపర్స్ని మనం రీవెరిఫై చేపిస్తున్నాం ఆ ఎక్స్పర్ట్స్ని బట్టి. సో ఎప్పటి వరకు రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు సార్? ఎప్పటి వరకు ఫలితాలు ఇవ్వబోతున్నారు? ఆల్రెడీ మీరు అన్నట్టు ప్రాసెస్ అంతా క్లోజ్ అవుతుంది. ఈ మంత్ ఎండింగ్ వరకు వచ్చే అవకాశం ఉందా? ఎప్పటి వరకు? అంటే సీఎం సార్ ఆదేశానుసారం, ఎందుకంటే మనకు మంత్రివర్యులు సీఎం సార్ కాబట్టి వారి ఆదేశానుసారం either 3rd or 4th week of April మనం సార్ దగ్గర డేట్ తీసుకొని రిజల్ట్స్ మనం అందుబాటులోకి తీసుకొస్తాం. సో ప్రధానంగా వాల్యుయేషన్ జరుగుతున్న టైంలో కొన్ని ఆరోపణలు కూడా బోర్డు మీద రావడం జరిగింది. కొంతమంది ఇన్విజిలేటర్లు రోజుకు 50 పేపర్లు ఇస్తున్నారు, 60 పేపర్లు ఇచ్చారు, మమ్మల్ని ఇబ్బందులకు గురి చేశారని చెప్పి కొన్ని జిల్లాలలో కూడా ఇట్లాంటి ఆరోపణలు వచ్చాయి. మీ దృష్టికి వచ్చిందా? అసలు ఏం జరిగింది? అంటే మొత్తం మనకు 19 క్యాంప్స్ మనం మొదలు పెట్టుకున్నాము. ఈ 19 క్యాంప్స్ కూడా మనం సీసీ కెమెరా ఆధ్వర్యంలో కంట్రోల్ రూమ్లో పర్యవేక్షణ చేశాము. టైమింగ్స్ ఏవైతే ఉన్నాయో 10 to 1, 2 to 5 చొప్పున చేశాము. ఆన్ అన్ యావరేజ్ ఎవ్రీడే మనం ప్రతి ఒక్క ఏఈకి 30 పేపర్స్ ఇచ్చాము. ఎక్కడైతే మనకు టార్గెట్ డేట్ ఆ పర్టికులర్ క్యాంప్లో కావాలో టార్గెట్ డేట్ కంప్లీట్ చేయడం కోసం 35 పేపర్స్ కూడా కొన్ని సెంటర్స్లో మనం ఇచ్చాము. కానీ అన్ని క్యాంప్స్ కూడా ఆల్రెడీ క్లోజ్ అయ్యాయి. 7th మనకు లాస్ట్ క్యాంప్ క్లోజ్ అయింది. అకాడమిక్ క్యాలెండర్ని రిలీజ్ చేస్తుంది సీఎం సార్ ఆదేశానుసారం. ఈసారి ఎడ్యుకేషన్ మినిస్టర్ వారే కాబట్టి వారి ఆదేశానుసారం అకాడమిక్ క్యాలెండర్ మనం అందుబాటులోకి తీసుకొచ్చాం. ఇందులో మొత్తం 225 డేస్ వర్కింగ్ డేస్ ఉంటాయి. ఏదైతే హాలిడేస్ ఉంటాయో అకాడమిక్ క్యాలెండర్ చొప్పున మొత్తం కూడా మనం పబ్లికేషన్ చేసి తీసుకొచ్చాం. అఫిలియేషన్ నోటిఫికేషన్ కూడా మనం లాస్ట్ వీకే ఇష్యూ చేసాము. అఫిలియేషన్ నోటిఫికేషన్ ఇష్యూ చేసిన తర్వాత ఏవైతే కాలేజెస్ రిజిస్టర్ చేసుకుంటాయో బోర్డు పరిధిలో వారికి మనం అడ్మిషన్ మాడ్యూల్ని ఓపెన్ చేసుకొస్తాం. ఏవైతే కంప్లైంట్స్ వస్తాయో వాటిని టాస్క్ ఫోర్స్ ఒకటి కన్స్టిట్యూట్ చేసి రూల్ ప్రకారం కన్స్టిట్యూట్ చేస్తాం. మనకి ఏవైతే కాలేజెస్ రిజిస్టర్ చేసుకుంటాయో లాస్ట్ ఇయర్ మనం క్లోజ్ టు 3,300 కాలేజెస్ని మనం రిజిస్టర్ చేసుకున్నాం. ఇందులో 430 గవర్నమెంట్ కాలేజెస్, 1,380 గవర్నమెంట్ సెక్టర్ కాలేజెస్, 1,500 ప్రైవేట్ కాలేజెస్ ఉన్నాయి. ఇవి ప్రతి సంవత్సరం చేసే ప్రక్రియ. ఈ ప్రక్రియ మనకు ఆల్రెడీ లాస్ట్ వీక్ మొదలు పెట్టుకున్నాము. రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మనకు మార్చ్లో మేలో రిజల్ట్స్ వచ్చిన తర్వాత మనకు 10 స్టూడెంట్స్ పాస్ అయిన తర్వాత మనకు అడ్మిషన్ మాడ్యూల్ కూడా ఓపెన్ చేస్తాం. ఏవైతే మనకు నోటీస్లో వస్తున్నాయో వాటిని మన డిఓయూఎస్ తోటి మనం వెరిఫై చేపిస్తాము. ఎటువంటి తప్పులు దొరకకుండా జాగ్రత్త పడతాం. ఫైనల్గా స్టూడెంట్స్కు ఏం చెప్పదలుచుకున్నారు? రిజల్ట్స్ కానీ వచ్చే అకాడమిక్ ఇయర్కి సంబంధించి ఏం చెప్పదలుచుకున్నారు? మొదటగా ప్రతి ఒక్క విద్యార్థికి కంగ్రాట్స్. ఏదైతే రిజల్ట్స్ ఉన్నాయో నెక్స్ట్ 2 వీక్స్లో మనం అందుబాటులోకి తీసుకొస్తాం.
ఇది మాత్రమే కాకుండా ఏదైతే అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ షెడ్యూల్ ఉంటుందో అది మోస్ట్ ప్రాబ్లీ మనం మే ఎండ్లోనే ప్లాన్ చేస్తున్నాం. కాబట్టి విద్యార్థులందరూ కూడా ఈ సమ్మర్లో హెల్త్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ వాళ్ళ తల్లిదండ్రుల ఆదేశానుసారం ఇష్టానుసారం ప్రాపర్గా ప్రిపేర్ కమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సో అది ఇంటర్ రివాల్యుయేషన్ విద్యార్థుల వారి మార్క్స్కి సంబంధించి ఏదైతే వారికి మంచి జరగాలనే ఉద్దేశంతోనే ఇంటర్ వాల్యుయేషన్ పూర్తయినప్పటికీ మరొక 3-4 రోజులు రివాల్యుయేషన్ ప్రక్రియ కొనసాగిస్తున్నామని చెప్పి ఏప్రిల్ 3వ వారంలో ఫలితాలు విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నామని చెప్పి కూడా ఇంటర్ బోర్డు సెక్రటరీ కృష్ణాదిత్య చెప్తున్నారు. కెమెరా పర్సన్ పురుషోత్తంతో విజయ్, V6 న్యూస్, హైదరాబాద్.